దాని తర్వాత వాళ్ళు రియాక్ట్ అయిన విధానాన్ని చూసి నాకు ఇంకా అర్థం కాలేదనమాట. ఏంటి ఇంత ఎదలో మేము 24 గంటలకి బ్లూ ఫిల్మ్ లేసేస్తున్నారు. తెలుగు ప్రజలు చూడలేక చచ్చేంత వరకు కూడా అమెరికా ఫోరెన్సిక్స్ పంపించి దాన్ని ఎటువంటి దాని మీద కవర్ చేయకుండా ఇక్కడ రాష్ట్రం లోకల్గా క్లీన్ చేయకపోతే ఎవడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు? అంటే ఇప్పుడు కోడి ఇప్పుడు గుడ్డు పెట్టిందంటారా? గుడ్. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రజెంట్ మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ రవి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చారు. అవునవును, థ్యాంక్ యూ అండి. బాగున్నాను. ఎస్, ఐఎమ్ సో గ్లాడ్ మనం టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వచ్చామని. ఓకే. నేను వైసీపీ పవర్లో ఉన్నప్పుడు రాలేదు, వీడియోస్ చేయడం ఎలక్షన్ కాడి నుంచి. రాలేదా? కావాలని రాలేదా? కావాలనే రాలేదు. Okay. నాకు జైలుకి వెళ్ళాలని ఉద్దేశం లేదు. జైలుకి వెళ్ళాలని ఉద్దేశం లేదు. ఓకే. సో పవర్లోకి వచ్చినాక వచ్చామన్నమాట. ఓకే సార్, ఎలా అనిపించింది సార్ ఆ నెంబర్ చూసిన తర్వాత? ఐ మీన్ 164 అనేది ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. అది కూడా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఐ మీన్ గవర్నమెంట్ వచ్చిందని అనుకున్నారేమో, కాకపోతే 164 నెంబర్ వచ్చిందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు. నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, నేను ఇంత నెంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ద నెంబర్. ఇట్ షుడ్ ఆల్ బి అనమాట. హౌ యూ ఫీల్ సార్ 164 వచ్చిన తర్వాత? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యూనో రియల్లీ గ్రేట్. కాకపోతే అత్యాసగా ఇంకో జగన్కి 5 వస్తే బాగుండేది అని. అంటే మీరు కూడా అప్పుడు మీ వీడియోస్ లో కూడా నేను చూసాము, రాళ్ళు చెప్పితే ఇంత 5 వస్తాయి అన్నట్టుగానే ఆ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఫింగర్స్ చూపించారు, 5 అని చెప్పాను. ఫింగర్స్ చెప్పారు, ఒక +6 యాడ్ అయినాయి అనుకోవచ్చు. అది వాజ్ ఇట్ వాజ్ డ్రీమ్ అనమాట. ఐ హోప్ అంటే నేను 5 వస్తే బాగుండని భావించాను. ఓకే, బట్ దిస్ ఇస్ స్టిల్ గుడ్. 11 ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్స్ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గెలిచిందని భావిస్తాను నేను. ఓకే. సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే సార్, వై యూ సపోర్ట్ చంద్రబాబు నాయుడు అని క్వశ్చన్ చేస్తే మీరేం ఆన్సర్ వస్తారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ వీ హ్యావ్. ఓకే. ఓకే. సో జనాలు చంద్రబాబుకి వీళ్ళకి చేస్తూ ఉంటారు కంపారిజన్. ఓకే, చంద్రబాబు ఇచ్చేశారు, తర్వాత చంద్రబాబులో ఆ తప్పులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. కానీ నిజానికి మనం మన దగ్గర ఉన్న బెస్ట్ లీడర్ ఎవడని చూడాలి. నాకు నిజంగా మహాత్మా గాంధీ వచ్చి సీఎం అయితే బాగుండనిపిస్తుంది. కానీ లేదు కదా, ఆప్షను ఉందా? లేదు. మనకున్న ఆప్షన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు, జగన్ అన్న. సో వాళ్ళ బెస్ట్ ఆప్షన్ చూడాలి. ఈ పొలిటికల్ లీడర్స్ పిక్ చేసేటప్పుడు మనం 1 and 0గా చూడకూడదు, డిజిటల్గా చూడకూడదు, గ్రాడ్యుయేట్. మనం రైట్ డైరెక్షన్కి వెళ్తున్నామా అని చూడాలి. మనం ఎవరు రైట్ డైరెక్షన్ తీసుకెళ్తున్నాం అనేది. చంద్రబాబు నాయుడు నుంచి మనం జగన్కి వెళ్ళినప్పుడు మనం యూటర్న్లోకి వెళ్ళాం, బ్యాడ్ డైరెక్షన్కి వెళ్ళాం. ఇప్పుడు మనం జగన్ నుంచి చంద్రబాబు నాయుడు పిక్ చేసుకున్నప్పుడు రైట్ డైరెక్షన్కి వెళ్తున్నాం. ఇప్పుడు రైట్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ ఇన్ దట్. మనం ఇలాగే రైట్ డైరెక్షన్ ఎప్పుడు వెళ్ళటానికి ట్రై చేయాలి. ఓకే సార్, మీరు వీడియోస్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? సో ఇన్స్పిరేషన్ ఎవరా? యాక్చువల్గా నేను అందరు వీడియోస్ చూస్తూ ఉంటానండి. యస్ వీడియోస్ చూస్తూ ఉంటా, అన్న సూపర్ అనుకుంటా ఉంటా, మీ వీడియోస్ చూస్తూ ఉంటా, అందరు యూత్ అందరు చేస్తున్నారు అనుకుంటా, బాగానే ఉంది. కాకపోతే ఏమైందంటే గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని తర్వాత వాళ్ళు రియాక్ట్ అయిన విధానాన్ని చూసి నాకు ఇంకా అర్థం కాలేదనమాట. ఏంటి ఇంత ఎదలో మేము మీరు చెప్పే కథలు మాకు ఇంత అర్థం కాకుండా ఉందా అనిపించింది. చేశారన్నారు కదా, అదే దాని గురించి అనమాట. ఇప్పుడు గోరంత మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ఫార్చునేట్, రైట్ కదా. కాకపోతే దానికి ఒక లీడర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అని బట్టి చూస్తాం అనమాట. చూడండి మీరే, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం చేయవచ్చు? జగన్ గారు పిలిచి ఆయన మందలించి సస్పెండ్ చేయడమే చేయొచ్చు, అవునా? లేదా 2 ఆయన సపోర్ట్ చేయొచ్చు, బాగా చూపిసేవు అని. ఇవన్నీ కాకుండా ఏదో 2 కులాల మధ్య ఇష్యూ కింద దీన్ని భావిస్తే ఏంటి సంబంధం దానికి దీనికి? మేము అంత ఎదవలా కనపడుతున్నామా? మేము చదువుకుంది దీనికి? అందుకని నేను దిగానండి. దట్ ఈస్ ద రీజన్ ఐ మేక్ వీడియోస్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ ద వే ఐ సీ ఇట్. ఓకే సార్, సీ ద వే ఐ సీ ఇట్ అని అన్నారు ఇప్పుడే మీరు. సో 11 రావడానికి రీజన్స్ ఏ రీజన్స్ వచ్చినాయి అని మీరు అనుకుంటున్నారు? యాజ్ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్స్ అనేది రావడం అంటే ఇట్స్ ఇప్పుడు మాకు ఒక షాకింగ్లా ఉంది. లిటరల్ ఈవెన్ ఒక 151 వచ్చిన ఒక వ్యక్తికి, ఆ పార్టీకి 11 సీట్స్ రావడం అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా అది వచ్చే సీట్స్, అది వచ్చే నెంబర్ కూడా కాదు. ఈవెన్ ఆయన ప్రతిపక్ష హోదా, ఈవెన్ చాలా మంది ఏమనుకున్నారంటే ఒక 50 దగ్గర రీచ్ అవుతారు, ఒక హాఫ్ సెంచరీ అన్నా రీచ్ అవుతారు అనుకున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ అంత దాకా రీచ్ అవ్వలేదు. సో మీకు ఏ రీజన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సో బేసిక్గా అందరు దీని మీద చెప్తున్నారండి. షర్మిల అంటారు, ఎన్ఆర్ఐ అంటారు, ఏయో రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ
నిజానికి ఈ నెంబర్ రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయటమేనండి. ఓకే. ఓకే. ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ చూశాననమాట. వాళ్ళు జనరల్‌గా ఎవరినైనా ప్రోత్సహిస్తారు. ఏ కొత్తాడికైనా ఆపర్చునిటీ ఇస్తారు. కానీ వాళ్ళని మోసం చేస్తే మట్టుకు వాళ్ళు తట్టుకోరు. ఓకే. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం 30 సంవత్సరాల కాంగ్రెస్ మటుమాయమైపోవటానికి కారణం ఒక్క ఎలక్షన్. జనాలు కాంగ్రెస్ వాళ్ళని మోసం చేసిందని భావించారు. ఓకే. ఇప్పుడు జగన్ గారు కూడా ప్రజలు జగన్ ప్రజల్ని మోసం చేశాడని భావించారు కాబట్టే ఇలా చేశారనమాట. ఓకే. 11 ఇచ్చారు. ఓకే. అది కాకుండా మోసం చేసేటప్పుడు చూడాలన్నమాట ఎలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారు అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆపర్చునిటీ ఇస్తారు, మంచిగా ఉంటారు. కానీ మోసం చేస్తే తట్టుకోలేరు. యెస్. అవును. కొందరు అందుకని మనం హిస్టరీలో కూడా చూస్తాం అనమాట. భీష్ముడు చచ్చిపోయేటప్పుడు ఒక సెకండ్ ద్వారా చచ్చిపోతాడు. ఆ సెకండ్ 300 సంవత్సరాలు ప్రేయర్ చేసి కక్ష కట్టి భీష్ముడిని చంపుతుందనమాట. సో ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ఏదైనా సైన్స్ వచ్చినాయా సార్ మీద అబ్జర్వ్ చేశారా? ఎస్ ఎస్ ఏంటంటే ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి. వాళ్ళకి వాళ్ళకి యారగెన్స్తో కనపడలేదు. ఓకే. యారగెన్స్తో ఏ ప్యాటర్న్ సార్ చెప్తారా ఒకసారి మనకు? నాకు ఈ చిన్న స్ప్లాట్ గీశాను, పేజ్ కనపడుతుందండి. ఏమైందంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అన్న ఫస్ట్ సైన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓడిపోవటంలో వచ్చిందండి. ఎమ్మెల్సీ అయ్యా 3-3 వీళ్ళు గెలిచారు. అవును, 3 గెలిచారు. అవును. అది వాళ్ళు డిస్రిగార్డ్ చేశారు. ఊరికే వచ్చింది అనుకున్నారు. అంటే మా ఓటర్స్ వేరని మా వేటర్స్ పోదని చెప్పారు. దానికి కరెక్ట్ రియాక్షన్ ఏంటంటే ఏదో తప్పు జరుగుతుంది అని సరిదిద్దుకోకపోయి ఇంకా రాంగ్ డైరెక్షన్లో వెళ్తూనే ఉన్నారు. ఓకే. ఆ టైంలో తెలుగు వాళ్ళందరూ ఉంటారే అనలిస్టు, వాళ్ళకి అర్థమైపోయింది. ఆ ఎగ్జాంపుల్ పీకే ప్రశాంత్ కిషోర్ అప్పుడే చెప్పాడు అనమాట, జగన్ ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ టైమ్ అని. దాని తర్వాత లోకేష్ పాదయాత్ర చేశారు, యువగలం. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది, చాలా రెస్పాన్స్ వచ్చింది. దానికి జనాలు బయటకు వచ్చారనమాట, వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. నెక్స్ట్ సిఎన్బి గారి చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్ర, అది బాగా వచ్చింది. ఇవన్నీ జరుగుతుంటే ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అక్కడ బ్రేక్ పడింది. ఇక్కడ ఎన్ఆర్ఐలు, హైదరాబాద్ నుంచి జనాలు అందరూ ఏకమయ్యారు. లేకపోతే ఒక రాష్ట్రంలో సీఎంని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దేశాల్లో నిరసన వ్యక్తం చేయడం ఏంటండి? అవును. హీస్ రియల్లీ యుఎస్ లో కూడా నిరసన చేశారు కదా. అవునండి. జెన్యున్ గా చేశారా లేకపోతే ఎవరైనా వెనక నుంచి డబ్బులు ఇప్పించేలా చేశారు? జెన్యున్ గా చేశారండి. నేను ఉన్నాను దాంట్లో. నిరసన వ్యక్తం చేశాం. అది అందరు భయపడతా నిరసన వ్యక్తం చేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు రిలీజ్ అవటం, పోలరైజ్ అయ్యారు. ఇవన్నీ జనాలు తెలిసిపోయినాయి అనమాట. పీపుల్ ఇక్కడేమో ప్రశాంత్ కిషోర్ తెలిసింది, ఇక్కడేమో అనలిస్టులకు తెలిసింది, ఇక్కడేమో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలిసింది, ఇక్కడ ఎన్ఆర్ఐలకు తెలిసింది. ఒక్కొక్కరికి తెలుస్తూ ఉందన్నమాట. తెలుస్తున్నా ఓడిపోతున్నాం. అయినా వీళ్ళు ఇంకా దాని తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ కలవటం, ఈ దెబ్బకి బీజేపీ కూడా తెలిసింది వీళ్ళు గెలుతున్నారని. సో టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిశారు. ఓకే. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఓడిపోయినా కూడా ఇంకా కొంతమందికి అర్థం కాల జగన్ అన్న పూర్తిగా ఓడిపోయాడని. ఇంకా అటే ఉంటున్నారు అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతలా చెప్పారు కదా, ఇంతలా మీరు ఒక సాఫ్ట్వేర్ హైదరాబాద్ మీరు యూఎస్లో ఒక జాబ్ హోల్డర్గా మీకు అర్థమైంది. సో ఇక్కడ మాకు క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఐపాక్ టీం ఉంది. ఆ టీంలో ఎవరు ఉన్నారు, అది మీ ఏజెంట్స్లో కొంతమంది, మీ ఫ్రెండ్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయలేరా? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? చేసినా కానీ ఆయన వినలేదా? జనరల్గా బ్యాడ్ న్యూస్ ఎవరో వినడానికి ఇష్టపడరండి. ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ, లీడర్షిప్ క్వాలిటీ కావాలి బ్యాడ్ న్యూస్ వచ్చిన దాన్ని చూడటానికి. ఓకే. అది మన జగన్ అన్న 11 వచ్చినా కూడా ఇంకా రాలేదంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన నమ్మలేకపోతున్నారు. అంటే 40% ఓట్ బ్యాంక్ ఉందని అంటున్నారు. 40% ఓట్ బ్యాంక్ అది మారుతుందండి. విల్ చేంజ్ ఇట్. దట్ ఈస్ అవర్ అజెండా రైట్ నౌ. ఓకే. వి విల్ చేంజ్ ఇట్. అంటే ఇంకా కొందరు గోడ మీద పిల్లలు ఉంటారు. అందరూ ఎడ్యుకేట్ కాదు. ఇట్ ఈస్ అవర్ జాబ్ యాజ్ ఎడ్యుకేటెడ్ టు ఎడ్యుకేట్ దెమ్. మనదండి ఆ జాబ్, మనం చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్ చూశారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ చూశారు. 14 to 19, 19 to 24. సో చూసిన తర్వాత సార్ ఇంకోటి ఏంటంటే, ఎకనామీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2 టర్మ్స్లో ఎకనామీ ఎవరిది బాగుంది, ఎవరిది బాగాలేదు?
ఆబ్వియస్లీ మీరు చంద్రబాబు నాయుడు గారు బాగుందని అంటారు. అంటే ఏ టర్మ్స్ మీకు నచ్చినాయి, ఇక్కడ ఏ టర్మ్స్ మీకు నచ్చలేదు, అది మాకు కావాలి. సో ఈ ఎకానమీలో మ్యాథ్ లాగానే ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట, ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు తెలుస్తుంది ఆయన ఈ కాన్సెప్ట్స్ వాడుతున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు అని. జగన్ అన్నకు చేసే కాన్సెప్ట్ కూడా చూసాం, చూస్తే తెలుస్తుంది ఈ దొంగతనాలు చేసే కాన్సెప్ట్లు, దొంగతనాలు చేయాలంటే ఎలా చేయాలి అని. ఇప్పుడు చిన్న పేపర్లో డ్రా చేసి చూపిస్తాను మీకు ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో. బేసిక్గా ఎకనామిక్ సైకిల్ అంటారండి దీన్ని, జీరో సమ్ మనీ అంటారు, జీరో సమ్ గేమ్ అంటారు. అంటే మన దగ్గర ₹1 ఉంటుంది, ఆ రూపాయి నా దగ్గర నుంచి నీ దగ్గరికి, మీ దగ్గర నుంచి ఇంకోళ్ళకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది అనమాట, సైకిల్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎకనామిక్ సైకిల్ అంటారు, జీరో సమ్ గేమ్ అంటారు. సో జనరల్గా ఏముంటుందంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, దాంట్లో మనం పని చేస్తాం, నేను డబ్బులు తెచ్చుకుని ఇల్లు కొనుక్కుంటా, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇల్లు కొన్నాక పొలం కొంటా, ఫార్మ్ ల్యాండ్ పెరుగుతుంది, వెజిటబుల్స్ కొంటా, రైతులకి వెళ్తూ ఉంటుంది, బండి కొంటా, బూస్ట్ ఆఫ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అవుతుంది, అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది టిపికల్ ఎనీ ఎకానమీ ఇలాగే తిరుగుతుంది అనమాట. కానీ ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మనం మనీ పంపించేయాలి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్లో చేశారు. ఓకే. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్ ఏమైందంటే బయట నుంచి డబ్బులు వస్తున్నాయి, అందుకని ఎకానమీ పెరుగుతూ ఉంది, పెద్దదిగా వెళ్తూ ఉంది, ఫాస్ట్గా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఎకానమీలోకి, ప్రతి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అప్పుడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నా, గ్రోత్ అన్నా, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నా, ఇవన్నీ ఈ పదాలు దీనికి వాడతారనమాట. ఇప్పుడు జగన్ అన్న కాన్సెప్ట్ చూద్దాం. జగన్ అన్న కాన్సెప్ట్ పిరమిడ్ స్కీమ్ అనమాట. పిరమిడ్ స్కీమ్ అంటే నువ్వు ఉద్యోగం చేసినా సరే, నువ్వు మందు తాగినా సరే, రియల్ ఎస్టేట్ కొన్నా సరే, బండి కొన్నా సరే, ఎంతో కొంత డబ్బు జగన్ అన్నకి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది, కానీ ఒక్క జగనన్నే డెవలప్ అయ్యాడు. ఓకే. ఇదనమాట పిరమిడ్ స్కీమ్ అంటారు. ఇది అమెరికాలో ఇల్లీగల్ స్కీమ్, ఇది ఇల్లీగల్ స్కీమ్. ఇది ఇల్లీగల్ స్కీమ్. బట్ యా సార్, ఇక్కడ ఇల్లీగల్ అంటారు. ఇప్పుడు అక్కడ ఏంటి సార్, ఇప్పుడు అదాని గారిది, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ అక్కడ కోర్టు కేసు ఏంటి, అది డీటెయిల్స్ తెలుసు సార్? అది నాకు తెలియదండి, కాకపోతే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకుని ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. సో ఇట్లాంటి కేసులు ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నా, చాలా బయటకు వస్తాయి అనుకుంటున్నా. ఓకే. ఆయన దొంగతనంలో PhD చేస్తుంటాడు. దొంగతనాన్ని PhD. ఓకే సార్, మీ ప్రకారంగా ఒక విజనరీ లీడర్ అంటే ఎలా ఉండేది సార్? ఎందుకంటే అంటే యాక్చువల్గా విజన్ అంటే ఏంటి అకార్డింగ్ టు యూ? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 లాంచ్ చేశారు. 2047లో ఎలా ఉండబోతుంది అని విజువలైజ్ చేసి, ఇలా ఉండిద్ది, నేను ఇదే రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్తే అలా దాని దగ్గర మనం రీచ్ అవుతాం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఒక విజన్ అంటే ఇప్పుడు ముందు ఎవరు ఉంటారు, 2047 వరకు ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇదే విజన్ అంటే ఏంటంటే, ఒక అబ్బాయి, ఒక 5-6 ఇయర్స్ ఉన్న అబ్బాయి నెక్స్ట్ ఒక 20 ఇయర్స్ వరకు తన ఎడ్యుకేషన్ ఎలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ ఎడ్యుకేషన్ ఎంత మంచి ఉద్యోగం సంపాదించాలనేది అది విజనే. కానీ సో మీ 2047 వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు? ఆ మాటలు జగన్మోహన్ గారు చెప్పారు కదా, ఆ మాటలో ఆయనకి విజన్ అంటే ఏంటో తెలవని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ చూసారా, 2047లో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అన్నారే, చూసారా, ఆ పాయింట్లో తెస్తాను అనమాట. హీఈస్ థింకింగ్ షార్ట్ టర్మ్, నాకేంటి, రేపేంటి, ఎల్లుండేంటి, ఏం దోచుకుందాం, లాంగ్ టర్మ్ మన పిల్లలకి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని లేకుండా. ఇప్పుడు 3వ తరగతి చదివినట్టు తెలుసండి, అశోకుడు చెట్లు నాటాడు, తను చెట్ల కింద కూర్చోట్ల అశోకుడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో 2047 అంటున్నారు, మీరెవరికి లాభం లేదంటున్నాడు. అశోకుడు చెప్పింది కూడా అన్నకు అర్థం కాల, చెట్లు నాటడం ఉపయోగం అని. ఇంకా ఈ విజను ఇవన్నీ అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆయనకి. సో విజన్ గురించి మాట్లాడదాం. ఓకే. నా దృష్టిలో విజన్ అంటే, మనం బొమ్మ గీస్తున్నాం అనుకోండి, ఆ బొమ్మ ఎలా ఉంటుంది, గీసిన తర్వాత ఎలా ఉంటుంది అని మనం ఊహించుకోగలిగితే అది విజన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ హైటెక్ సిటీ కట్టారు కదా, నా దృష్టిలో ఆయనకి హైటెక్ సిటీ ఎలా ఉంటుంది అని ఎప్పుడో విజన్ ఉండేది. ఓకే. హీ డ్రెమ్ట్ అబౌట్ ఇట్. అలాగే ఇప్పుడు అమరావతి గురించి కూడా డ్రీమ్ చేస్తున్నారు, చేసి దానికి డెడ్ లైన్ పెడుతున్నారు. 2047కి ఈవీ ఉంటాయి, ఇది మన టార్గెట్ అని. అది లీడర్షిప్ విజన్ తీసుకెళ్ళటం అనమాట. జగన్ ఇంకా మనల్ని డే టు డే యాక్టివిటీస్లో షార్ట్ టర్మ్ గోల్స్తో ఆలోచిస్తుంది అనమాట. అందుకని ఆయన 2047 ఎవరు ఉంటారట. విజన్ అనేది ఫ్యూచరిస్టిక్. ఎవరు ఉంటారంటే ఉండేవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళు బాగుపడతారు. సో ఇప్పుడు అకార్డింగ్ టు యూ సార్, ఇప్పుడు ఒక యంగ్ లీడర్
అంటే మీరు ఎవరు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.